హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. నా పేరు కళ్యాణ్. మనం ఇప్పుడు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఒక భాగాన్ని చెప్పబోతున్నాం. అయితే ఇదేంటి అంటే డిస్టెన్స్ ఫార్ములా, రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆధారంగా చేసుకుని ఉండే ఒక మోడల్. జనరల్గా మన క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఏంటని అంటే పలానా 4 నిరూపక బిందువులు ఇచ్చి 4 పాయింట్స్ ఇచ్చి అవి ఈ క్రింది వాటిలో ఏ చతుర్భుజం యొక్క శీర్షాలను అడుగుతుంటాడు. ఆప్షన్లో రాంబస్సు, చతురస్రం, దీర్ఘచతురస్రం ఆ విధంగా ఇస్తాడు. లేదా 3 బిందువులు ఇస్తాడు. 3 బిందువులు ఇచ్చి ఆ 3 బిందువులు ఈ క్రింది వాటిలో ఏ రకమైన త్రిభుజం యొక్క శీర్షాలను అడగచ్చు. సంభావ త్రిభుజం, సమద్విభావ త్రిభుజం అడగచ్చు. ఆ రకమైన మోడల్ ఇది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి అలాంటి లెక్కే ఒకటి ఇచ్చాడు. ఏంటి? -3 1 -6 -7 3 -9 6 -1లు ఈ క్రింది వానిలో దేని యొక్క శీర్షాలు. ఓకే, దీస్ కోఆర్డినేట్ పాయింట్స్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫిగర్స్. ఇదేంటి? దీర్ఘచతురస్రం రెక్టాంగిల్, చతురస్రం స్క్వేర్, రాంబస్ ఇట్ సెల్ఫ్. ఓకే, సమాంతర చతురం ప్యారలలోగ్రామ్ దేని యొక్క శీర్షాలు అని అడుగుతాడు వీడు. అలా అడిగేటప్పుడు మీరు ఆన్సర్ చేయాలి అంటే మొట్టమొదట కోఆర్డినేట్ జామెట్రీ కాదు రావాల్సింది. మీకు రావాల్సింది ప్లేన్ జామెట్రీలో దీర్ఘచతురస్రం, చతురస్రం, సమాంతర చతుర్భుజం మరియు రాంబస్ల ధర్మాలు ఏంటో తెలియాలి. అప్పుడు వాటిని బట్టి ఏంటో నిర్ణయించి చెప్పగలరు మీరు. ఓకే, ఒకసారి చూడండి. సమాంతర చతుర్భుజ లక్షణాలు ఏంటి? ఎదుటి భుజాలు సమానం, ఈ 2 భుజాలు సమానం, ఈ 2 భుజాలు సమానం. సమాంతరం కూడా. అయితే సమాంతరం అనేది ఇక్కడ వాడుకోం కాబట్టి చెప్పలేదు నేను. ఈ సమాంతరం మరియు సమానం అంటే ఈ భుజం ఈ భుజానికి సమాంతరంగాను సమానంగాను ఉంటుంది. ఈ భుజం ఈ భుజానికి సమాంతరంగాను సమానంగా ఉంటుంది. అంటే ఏంటి? ఏబి = సిడి, ఏడి = బీసీ. ఓకే, అలాగే 2 కర్ణాలు సమానంగా ఉంటాయా ఉండవా అంటే ఉండవు. ఒక కర్ణం పెద్దదిగాను ఒక కర్ణం చిన్నదిగాను ఉంటుంది. చూడండి, ఏసీ అనేది చూడడానికి పెద్దది కనిపిస్తుంది కదా బీడీ కంటే. కాబట్టి ఒక కర్ణం పెద్దది, ఒక కర్ణం చిన్నది ఉంటుంది. కర్ణాలు అసమానం. కానీ కర్ణాలు పరస్పరం సమద్విఖండనం చేసుకుంటాయి. మీన్స్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్. ఓకే, సో కాబట్టి మనకి కర్ణాలు సమద్విఖండనం చేసుకోవాలంటే అర్థం ఏంటి? ప్రతి కర్ణం రెండో కర్ణాన్ని మధ్య బిందువు వద్ద ఖండిస్తుంది. అంటే ఈ కర్ణం ఇక్కడ మధ్య బిందువు వద్ద ఖండించబడింది, ఈ కర్ణం ఇక్కడ మధ్య బిందువు వద్ద ఖండించబడింది. దీని అర్థం సమద్విఖండనం అని. ఓకే, అలాగే దీర్ఘచతురస్రానికి రండి. దీర్ఘచతురస్రంలో కూడా సమాంతర చతుర్భుజం మాదిరిగానే, ఓకే, దీర్ఘచతురస్రం కూడా సమాంతర చతుర్భుజం మాదిరిగానే ఏంటి? ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి మరి సమానంగా ఉంటాయి. అంటే ఏబి = సిడి, ఏడి = బీసీ. అలాగే సమాంతరం ఏడి = బీసీ, ఏబి = సిడి. అలాగే మనకి సమాంతర చతుర్భుజంలాగే భుజాలు ఇక్కడ సేమ్ ప్రాపర్టీ ఉంది. కానీ ఓకే, మనకి కర్ణాలకు వచ్చేటప్పటికి సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉండవు. ఒకటి చిన్న కర్ణం, ఒకటి పెద్ద కర్ణం ఉంది. కానీ ఇక్కడ 2 కర్ణాలు సమానంగా ఉంటాయి. అంటే ఏసీ = బీడీ. మరియు కర్ణాలు పరస్పరం సమద్విఖండనం చేసుకుంటాయి. ఇక్కడ కూడా ఈ 4 రకాల్లో సమద్విఖండనం చేసుకుంటాయి. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాబట్టి కర్ణాలు పరస్పరం సమద్విఖండనం చేసుకుంటాయి అంటే అర్థం ఏంటి? ఇక 2 కర్ణాలు ఒకదాన్ని ఒకటి మధ్య బిందువు వద్ద ఖండించుకుంటాయి. అంటే ఈ ఓ అనే బిందువు దీనికి మధ్య బిందువే, దీనికి మధ్య బిందువే, అది దాని అర్థం. ఓకే, అయితే ఇప్పుడు చతురస్రానికి దీర్ఘచతురస్రానికి కర్ణాలు భుజాల పరంగా భేదం ఎక్కడొచ్చింది? భుజాల ప్రాపర్టీ రెండింటికి ఒకటే. కోణాల్లో భేదం వస్తుంది, కోణాలు ఇక్కడ అవసరం లేదు మనకి. ఓకే, సో కాబట్టి కర్ణాలు భుజాల పరంగా భేదాలు ఏంటి అంటే భుజాల ధర్మాలు రెండింటికి ఒకటే, ఎదుటి భుజాలు సమానం. ఓకే, కానీ కర్ణాల పరంగా చూస్తే ఇందులో కర్ణాలు సమానంగా ఉండవు, ఇందులో ఉంటాయి. సమద్విఖండం పరంగా చూస్తే ఇందులో కూడా చేసుకుంటాయి, ఇందులో కూడా చేసుకుంటాయి. ఓకే, సరే పక్కన పెట్టండి. ఇక్కడ రాంబస్కి రండి. ఇవన్నీ సమాంతర చతుర్భుజ రకాలే, ఆ తర్వాత మాట్లాడదాం. అది ప్లేన్ జామెట్రీ చెప్దాం. ఇప్పుడు ఇక్కడికి అవసరమైంది వాడుకుందాం. ఇక్కడ రాంబస్ లేదా సమచతుర్భుజం. దీని వరకు వచ్చేటప్పటికి ఏంటి? సమాంతర చతుర్భుజం మరియు దీర్ఘచతురస్రంలో కేవలం ఎదుటి భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయి. కానీ ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు ఏబి = బీసీ = సిడి = ఏడి, ఈ 4 సమానం. ఓకే, అయితే 4 భుజాలు సమానంగా ఉంటాయి. అయితే కర్ణాలు సమానంగా ఉండవు. అంటే ఇక్కడ పెద్ద కర్ణం ఒకటి ఉంటుంది, చిన్న కర్ణం ఒకటి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బీడీ అనేది చూడండి పెద్ద కనిపిస్తుంది, ఏసీ అనేది చిన్నది. అర్థమైంది కదా? అంటే ఏసీ అని కాదు, ఏ పేరైనా కావచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి చిన్న కర్ణం ఒకటి ఉంటుంది, పెద్ద కర్ణం ఉంటుంది. కర్ణాలు సమానంగా ఉండవు. కర్ణాలు సమద్విఖండనం చేసుకుంటాయి. అలాగే కర్ణాలు లంబంగా ఖండించుకుంటాయి. కర్ణాలు ఎలా ఉంటాయి? లంబంగా. ఇగో కర్ణాలు లంబంగా ఉంటాయి. కర్ణాలు లంబంగా ఉంటాయి.
మరియు కర్ణాలు సమద్వికరణం కూడా చేసుకుంటాయి. అంటే అర్థం ఏంటి, ఇది సమద్వికరణం జరుగుతుంది, ఇది సమద్వికరణం జరుగుతుంది. అగో ఓఏ ఈక్వల్ టు ఓసి, ఓబి ఈక్వల్ టు ఓడి. ఓకే, అంటే కర్ణాలు లంబంగా ఉంటాయి అనేది ఇక్కడ కొత్త ప్రాపర్టీ. అలాగే చతురస్రానికి రండి. చతురస్రానికి దీనికి రాంబస్కి సిమిలర్గా ఉండే ప్రాపర్టీ ఏంటంటే భుజాలని సమానమే. ఇక్కడ భుజాలని సమానం, ఇక్కడ కూడా భుజాలని సమానం. చతురస్రంలో అన్ని భుజాలు సమానం. ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి. అయితే ఇక్కడ కర్ణాలు అసమానం అని చెప్పాం, కానీ ఇక్కడ కర్ణాలకు సమానం అయిపోతాయి. ఇక్కడ కర్ణాలు లంబంగా ఉంటాయి, ఇక్కడ కూడా లంబంగా ఉంటాయి. అంటే ఈ రెండింటిని కలిపి ఏం చెప్పుకోవచ్చు అంటే కర్ణాలు సమద్వికరణం చేసుకుంటే కర్ణాలు లంబంగా ఉంటాయి, కాబట్టి కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి. మీన్స్ ఇన్ రాంబస్, ఓకే, డయాగ్నల్స్ ఆర్ రైట్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్. అర్థమైందా? కానీ డయాగ్నల్స్ ఈక్వల్ మాత్రం కాదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి డయాగ్నల్స్ ఈక్వల్ అంటే కర్ణాలు సమానంగా ఉంటాయి మరియు ఒకదానొకటి లంబంగా సమద్వికరణం కూడా చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు రాంబస్కి చతురస్రానికి భేదించే ప్రాపర్టీస్ ఏంటేంటి? రాంబస్కి చతురస్రానికి భేదించే ప్రాపర్టీస్ అంటే డిఫరెన్షియేట్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఇందులో సిమిలర్గా ఉండేది భుజాలు అన్నీ సమానం. ఇక్కడ భుజాలు సమానమే, ఇక్కడ భుజాలు అన్నీ సమానమే. కర్ణాల విషయంలో వచ్చేసరికి డిఫరెన్స్ వస్తుంది. ఏంటి కర్ణాల విషయంలో వచ్చే డిఫరెన్సు? ఇక్కడ కర్ణాల పొడవు సమానంగా ఉండదు, కానీ ఇక్కడ కర్ణాల పొడవు సమానంగా ఉంటుంది. లంబంగా ఉండడం ఇక్కడికి కామనే కర్ణాలు. అలాగే కర్ణాల సమద్వికరణం కూడా కామనే. అంటే ఒకవేళ ఏదైనా డిస్టెన్స్ ఫార్ములా పెట్టి చెక్ చేద్దాం అనుకుంటే రాంబస్కి మరియు చతురస్రానికి ఉండే తేడా ఎక్కడ తెలుస్తుంది అంటే భుజాల్లో తెలియదు. భుజాలు దీనికి సమానమే, దానికి సమానమే, కర్ణాల్లో తెలుస్తుంది. అర్థమైందా లేదా? కాబట్టి కర్ణాల్లో మనకి కర్ణాలు పొడవులు సమానంగా ఉంటే అది చతురస్రం అయిపోతుంది. భుజాలన్నీ సమానంగా ఉన్నప్పుడు, భుజాలన్నీ సమానంగా ఉన్నప్పుడు కర్ణాలు సమానంగా లేకపోతే ఏమైపోతుంది? రాంబస్ అయిపోతుంది. ఈ తేడాల్ని బాగా గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఇలాంటి బిట్ని ఫాస్ట్గా ఆన్సర్ చేయగలరు. రైట్? సో కాబట్టి ఇప్పుడు మనం ఇదేంటో కొంచెం ఆన్సర్ చేద్దాం. అయితే దీనికి ఓపిక కావాలి. ఓకే, మీరు ఓపికగా చేయాల్సిందే, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా -3 -1 -6 -7 3 -9 6 -1 ఈ కింది వాన్లో దేని యొక్క శీర్షాలు అని అడిగాడు. అంటే ఏంటి? ఆప్షన్లో ఏవో చతుర్భుజాల్లో రకాలు ఇచ్చాడు. మనకు వాటిలో ఏదో ఒక రకం అవ్వాలి. ఏదవుతుందో తెలియాలంటే ముందు మనం డిస్టెన్స్ ఫార్ములా ఆధారం చేసుకుని ముందు భుజాలన్నిటి యొక్క పొడవులు, కర్ణాల పొడవులు కట్టి చూడాలి. వాటిని బట్టి కదా మనం తేల్చాలి. సో కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x1 y1 x2 y2ల మధ్య దూరం ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అదే కదా డిస్టెన్స్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ విధంగా తీసుకుంటే ఇదేదో ఒక చతుర్భుజం అనుకుందాం. సరే, ఫిగర్ ఎందుకులేండి. ఈ మూడింటిని మనం ఈ 4 శీర్షాలను ఎలా తీసుకుంటాం? ఏ, ఓకే, ఏ ఎంత? -3 + 1. అలాగే బి -6 -7. అలాగే సి 3, -9. ఓకే, ఇది సి. ఓకే, సి అనే బిందువు. ఓకే, అలాగే డి 6, -1. ఓకే, ఇవి బిందువులు. ఇవి దేనికి శీర్షాలు అంటే ఏంటి? మొదటి శీర్షం ఏ. అంటే ఒకవేళ చతుర్భుజం తీసుకుంటే ఇలా వస్తుంది. అంటే ఇది పలానా చతుర్భుజం చెప్పట్లేదు, ఏదో ఒక చతుర్భుజం ఏదో మనం చెప్పాలి. ఇప్పుడు ABCD ఇలా ఉందనుకుందాం. అంటే ABCD ఈ విధంగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు చెప్పండి, మనం మొట్టమొదటి ఏం చేయాలి? భుజాల పొడవులు కనుక్కోవాలి. అంటే ఎందుకు? భుజాల పొడవులను బట్టి మొదటి డిసైడ్ చేస్తాం. AB విలువ కనుక్కోవాలి. అంటే ఏంటి? ABల మధ్య దూరమే కదా, ABల మధ్య దూరం. ఇక చూడండి, x1 y1 అనుకుంటాం, x2 y2 అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? x2 - x1 హోల్ స్క్వేర్. x2 - x1 అంటే ఎంత అవుతుంది? -6 -3. -6 -3 అంటే +3 అంటే ఎంత? -3 హోల్ స్క్వేరేనా? అలాగే ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. -7 -1. -7 -1 అంటే ఎంత? -8 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్. అంతే కదా? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? దీని విలువ ఎంత? 9. ఎందుకు? స్క్వేర్ ఉంది కాబట్టి. అంటే బేస్లో మైనస్ ఉన్నప్పటికి కూడాను, అంటే బేస్ తాలూకు సైన్ మైనస్ అయినప్పుడు కూడాను పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఘాతం విలువ సరిసంఖ్య అయినట్టయితే నెగిటివ్ బేస్ కూడా పాజిటివ్ నెంబర్ వస్తుంది. అంటే -3² అయినా 3² అయినా ఒకటే. సరే, నెక్స్ట్ -8² కూడా ఎంత అవుతుంది? +8² వాల్యూ వస్తుంది. అంటే 64.
64 9 ఎంత అవుతుంది? రూట్ 73 అవుతుంది, అంతేనా? సో కాబట్టి రూట్ 73. ఓకే, రూట్ 73 ఈ డిస్టెన్స్ అయిపోయింది. ఏబీ డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు బీసీ డిస్టెన్స్ కనుక్కోండి. బీసీ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఈ బి, ఇది సి, అంతేనా? ఒకసారి చూడండి, బీసీలో ఇది x1 y1 అనుకుంటే ఇది x2 y2 అనుకుంటాం. ఇప్పుడు బీసీ యొక్క విలువలోని రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే ఏంటి అవుతుంది? 3. x1 అంటే ఎంత? -6. 3 మైనస్ ఆఫ్ -6, 3 + 6 అంటే 9 స్క్వేర్. ఓకే, అలాగే మనకి y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ -9. ఓకే, మైనస్ ఆఫ్ -7 + 7. ఓకే, మైనస్ ఆఫ్ -7 అంతా +7 అంటే ఎంత? మనకి 2 -2 కదా. సో కాబట్టి -2 హోల్ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? ఇది 81, ఇది 4 అంటే ఎంత? 85 కదా. అంటే రూట్ లోపల 85 ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఒకటి క్లియర్ అయిపోయింది. ఏంటి ఆ క్లారిటీ తెచ్చుకోవాల్సింది? ఇక్కడ మనకి ఇది ఈ వచ్చే ఫిగర్ అయితే ఖచ్చితంగా రాంబస్ కానీ చతురస్రం కానీ కాదు. ఎందుకు? రాంబస్లో చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉండాలి. ఇక్కడ పక్క భుజాలే సమానంగా లేవు కాబట్టి పక్క భుజాలు సమానంగా లేకపోవడం వల్ల ఇది ఈ రెండిట్లో లేదు. ఇంకా ఈ రెండిట్లో వెతుక్కోవాలి మనం, అంతేనా కదా? ఎలిమినేట్ చేస్తాం. ఇక మనకి ఇది ఏంటంటే చతురస్రం కాదు, రాంబస్ కాదు అని తేలిపోయింది. కారణం ఏంటి? భుజాలు అసమానంగా ఉన్నాయి. అంటే పక్క భుజాలు ఏబి బీసీ ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి, అంతేనా? ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సిడి అంటే ఇగో ఇది ఓకే. అంటే సీడీ కనుక్కున్నాం. అయితే ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఇచ్చిన ఈ లెక్కకి ఇచ్చిన ఆప్షన్లోని అయితే దీర్ఘచతురస్రం కానీ, చతురస్రం కానీ, రాంబస్ కానీ, సమాంతర చతుర్భుజం కానీ అయ్యి తీరాలి ఏదో ఒకటి. మనకి ఇక్కడ 2 ఆప్షన్లు కావు అని తీసేసామంటే అయితే ఇది ఏంటి అవ్వాలి? సమాంతర చతుర్భుజమైనా అవ్వాలి లేదా దీర్ఘచతురస్రమైనా అవ్వాలి, అంతేనా? అలా అవ్వాలన్నప్పుడు ఇక్కడ ఏబీ విలువ ఎంత వచ్చిందో సిడి విలువ అంత వచ్చి తీరుతుంది. అంటే ఇప్పుడు సిడి విలువ మీరు ఇదంతా క్యాలిక్యులేట్ చేశారనుకోండి, x2 మైనస్ x1 y2 ఫైనల్గా ఎంత రావాలి? ఆటోమేటిక్గా 73 రావాలి. ఎందుకు? లెక్క చేయమంటే చేద్దురేమో, కానీ ఇక్కడ మీరు ఏంటి? ఆప్షన్స్ చెక్ చేయాలి కదా. ఖచ్చితంగా ఇది రావాల్సింది, ఎందుకంటే ఉన్న ఆప్షన్లో ఛాన్స్లు అవే ఉన్నాయి కాబట్టి. అలాగే ఏడి విలువ కూడా మనకు ఆటోమేటిక్ ఎంత అయిపోతుంది? ఏడి అంటే ఇక ఈ బీసీ ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే అంత 85 వచ్చేస్తుంది. అంటే రూట్ 85 వచ్చేస్తుంది. అంటే ఈ కనుక్కోవాల్సిన అవసరం ఇంకా మీరు పెట్టుకోకండి. ఎందుకు? ఆప్షన్లో చూసుకోండి. మళ్ళీ ఏ ట్రెపీజియం ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకు? ట్రెపీజియంలో ఎదురు భుజాలు సమానం కావు, అన్ని భుజాలు అసమానంగా ఉంటాయి కాబట్టి అక్కడే చేయాలి. కానీ ఇచ్చినవన్నీ ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడతో ఆపేయచ్చు. ఎందుకు అంటే ఏంటి? ఇది చతురస్రం కానీ సమాంతర చతుర్భుజం కానీ దీర్ఘచతురస్రం కానీ ఏదో ఒకటి అయ్యి తీరాలి కాబట్టి మిగతా 2 ఆటోమేటిక్గా ఈ 2 సమానం వస్తే ఈ 2 సమానం వచ్చి తీరాలి. ఇక్కడికి ఇది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ రెండింటి మధ్యలో ఉంది ఆన్సరు? సమాంతర చతుర్భుజమా లేక దీర్ఘచతురస్రమా అన్న దాని మధ్యలో కన్ఫ్యూజ్ ఉంది. అయితే ఇప్పుడు నేను మీకు ఇందాకే చెప్పాను, భుజాల వరకు ప్రాపర్టీ అయిపోయిన తర్వాత మనకి భేదించేది అంటే డిఫరెన్షియేట్ చేసే ప్రాపర్టీ ఏంటి? కర్ణాలు. అంటే కర్ణాలు కనుక సమానం అయితే అది దీర్ఘచతురస్రం, కర్ణాలు సమానం కాకపోతే అది సమాంతర చతుర్భుజం. అంటే ఇప్పుడు కేవలం కర్ణాల పొడవులు కనుక్కుంటే చాలు. ఇక్కడ కర్ణాలు ఏంటంటే చూడండి, ఏసీనా అలాగే బీడీనా. మొదట ఏసీ కనుక్కోండి. ఏసీ అంటే ఇది చూడండి. ఏసీ అంటే ఇక చూడండి, ఇది ఏ, ఇది సి. అంటే ఇది x1 y1, ఇది x2 y2. ఈ 2 బిందువుల మధ్య దూరం కనుక్కోవడమే కదా. అంటే x2 మైనస్ x1 అంటే ఎంత? 3 మైనస్ ఆఫ్ -3 అంటే 3 + 3 అంటే 6, అంతేనా? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -9. ఓకే, మైనస్ ఆఫ్ ఇక చూడండి, ఈ బిందువుకి ఈ బిందువుకి చూస్తున్నాను. మైనస్ ఆఫ్ కాదు, -1 -9 -1 అంతేనా? అంటే -9 -1 అంతా -10 అంటే -10 హోల్ స్క్వేర్. ఓకే, ఇదంతా ఓకే, ఇదంతా మనం రాయక్కర్లేదు. 36 అవుతుంది. 6 స్క్వేర్ 10 స్క్వేర్ అన్నా -10 స్క్వేర్ అన్నా స్క్వేర్ ఉండడం వల్ల పాజిటివ్ వాల్యూ కాబట్టి 10 కాదు 100.
అంటే ఇదంతా √136 ఓకే, దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఏం లేదు. దీని విలువ ఎంత √136 అయింది. ఇంకా నెక్స్ట్ కర్ణం ఏంటి బీడీఏ కదా, బీడీ కనుక్కోవాలి. బీడీ అంటే ఏది ఇగో ఈ కర్ణం కనుక్కునేటప్పుడు ఇగో BD, ఇది B విలువ, ఇది D విలువ. అంటే ఇప్పుడు ఏంటవుతుంది మనకి ఇది 6 - 1 అంటే ఇదేంటిది x1y1 x2y2 అంటే ఏమవుతుంది x2 - x1 అంటే ఎంత 6 - 6 + 6 అంటే ఎంత 12 స్క్వేర్ అంతేనా, x2 - x1 హోల్ స్క్వేర్. అలాగే y2 - y1 హోల్ స్క్వేర్. y2 ఎంత ఇక్కడ -1, y1 ఎంత -7 అంటే -1 -7 అంటే ఎంత +7. -1 +7 కలిపితే ఎంత అవుతుందండి 6 అంతేనా. అంటే 6 స్క్వేర్ ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 12 స్క్వేర్ అంటే 144, అలాగే 6 స్క్వేర్ అంటే 36. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోయింది ఏంటంటే వాల్యూ అంతే అని రావచ్చు. డెఫినెట్గా ఇది 136 కంటే ఎక్కువే కదా, అంటే సమానం అయితే కాదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటవుతుంది ఓకే 144 + 136 కలిపితే ఎంత 64 150 180 అంతేనా. ఇప్పుడు చూడండి ఇది √136 వచ్చింది, ఇది √180 వచ్చింది. అంటే ACBDలు సమానంగా ఉన్నాయా అంటే లేవు. ఇప్పుడు మన కన్ఫ్యూజ్ అంతా ఎక్కడుంది, ఈ దీర్ఘచతురస్రమైన అవ్వాలి లేదా సమాంతర చతుర్భుజమైన అవ్వాలి అని దగ్గర ఉండిపోయాం. దీర్ఘచతురస్రానికి సమాంతర చతుర్భుజానికి ఉండే తేడా ఏం చెప్పాము, దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి, అలాగే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉండవు. కాబట్టి కర్ణాలు సమానంగా లేవు కదా, కాబట్టి ఏంటి కన్ఫర్మ్ చేసేయాలి సమాంతర చతుర్భుజం మన ఆన్సర్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఏంటి అంటే 8 4 5 7 -1 1 2 -2లు ఈ క్రింది వానిలో దేని యొక్క శీర్షాలు అని అడిగాడు. దేని యొక్క శీర్షాలు అవుతాయో తెలియాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, డిస్టెన్స్ ఫార్ములా పెట్టి భుజాల పొడవులు తేవాలి, కర్ణాల పొడవులు తేవాలి. భుజాలు ఇక్కడ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. వీటి పేరు పెట్టుకున్నాం అనుకోండి, ఏంటది A 8 4, అలాగే B ఏంటది 5 7, అలాగే C -1 1 అంటే ఇది C. ఓకే, అలాగే నెక్స్ట్ D 2 -2. ఓకే అంతే కదా, 8 4 5 7 -1 1 2 -2. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే శీర్షాలు అన్నాడు. దేని యొక్క శీర్షాలో తెలియాలి. మనం ఇక్కడ రెండు చూసుకోవాలి. ఆప్షన్లు ఏంటి ఇచ్చాడో ముందు చూసుకోండి. ఆప్షన్లో కనుక అక్రమాకార చతుర్భుజం ఇస్తే భుజాలు అన్నీ కనుక్కోవాలి, తప్పదు. ఎందుకు అంటే రెండు పక్క భుజాలు సమానం కాకపోతే అన్ని భుజాలు కూడా సమానం కాని అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లు ఏంటి ఇచ్చాడు వాడు, చతురస్రం, దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్. ఇందులో సమాంతర చతుర్భుజం, దీర్ఘచతురస్రం ఈ రెండింటికి ఏంటి ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. అలాగే చతురస్రం, రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లు అన్నిట్లోని మనకు ఖచ్చితంగా అయితే ఎదుటి భుజాలైనా సమానంగా ఉండాలి, లేదా అన్ని భుజాలైనా సమానంగా ఉండాలి. ఇంకా రెండు చెక్ చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది ఆ విషయం. మరి ఇంక 3వ 4వ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, అంతేనా. చతురస్రానికి చూడండి, ఇక్కడ చతురస్రంలో అన్ని భుజాలు సమానం, దీర్ఘచతురస్రంలో అన్ని భుజాలు సమానం కాదంటే ఏంటి, పక్క భుజాలు సమానం రాలేదంటే అది సమానంగా లేవు అనుకోండి, అది దీర్ఘచతురస్రం కానీ సమాంతర చతుర్భుజం లెక్కేసుకోవచ్చు కదా. అదే పక్క భుజాలు సమానం ఉన్నాయనుకోండి, అది ఈ రెండిట్లో ఏదైనా లెక్కేసుకోవచ్చు. ఎందుకు ఆప్షన్లు ఇవే ఉన్నాయి కాబట్టి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాం, ముందు AB అంతే కదా. AB అంటే AB అనేది మొదటి భుజం. ఇక్కడ ఒకవేళ రఫ్ డయాగ్రామ్ ఇలా తీసుకుంటే ఇలాగ ABCD. ఓకే, AB అనేది మొదటి భుజం అంటే AB కనుక్కోండి. AB విలువ ఎంత అవుతుంది, √, x2 - x1. ఇక్కడ x1 y1 x2 y2 అనుకుంటే x2 - x1 అంటే 5 - 8 అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్, అలాగే y2 - y1, y2 అనేది 7, y1 అనేది 4, 7 - 4 అంటే 3 స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి 3 స్క్వేర్ అంటే ఎంత, -3 స్క్వేర్ అన్నా 9, 3 స్క్వేర్ అయినా 9. అంటే ఇది 9 ఇది 9 అంటే ఎంత అయింది 18.
ఇంకా స్క్వేర్ రూట్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. మనకి విలువ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, సమానంగా వస్తుందో చూసుకోవడం ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ ఏబీ తర్వాత ఏబీ కట్టేసాం. నెక్స్ట్ బీసీ కట్టి చూడండి. బీసీకి వచ్చేటప్పటికి బీసీ విలువ ఏంటవుతుంది చూడండి, ఈ రెండింటి మధ్య దూరం అంటే x1 y1 x2 y2 అంటే x2 మైనస్ x1 అంటే -1 -5 -1 ఇది -5 అంటే ఎంత -6 కదా, అంటే -6 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 అంటే 1 -7 అంటే -6 హోల్ స్క్వేర్, అంతే కదా. అంటే ఇదంతా -6 హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అవుతుంది కదా. ఎందుకు, స్క్వేర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉండడం వల్ల దాని రిజల్ట్ ప్లస్సే వస్తుంది. కాబట్టి -6 స్క్వేర్ అయినా 6 స్క్వేర్ అయినా 36. అంటే ఇదొక 36 ఇదొక 36 అంటే ఎంత, రెండు 36లు కలిపితే 72. ఇక్కడికి మీకు ఒక విషయం అర్థమైపోయి ఉండాలి. ఏంటి, పక్క భుజాలు ఏవి సమానంగా లేవు. అంటే ఈ రెండు సమానంగా ఉన్నాయా, లేవు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు 4 చతురస్రం, దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్. అందులో రెండిటికేమో పక్క భుజాలు సమానంగా ఉండవు, ఎదుటి భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. మిగతా రెండిటికేమో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అయితే ఇది అన్ని భుజాలు సమానంగా ఉండే కేటగిరీలో తప్పైనట్టే కదా. అంటే ఇంకా ఈ రెండు కావని అర్థం. అంటే ఇది రాంబస్ కాదు, చతురస్రం కాదు. ఇంకా కన్ఫ్యూజ్ అంతా ఎక్కడుంది, దీర్ఘచతురస్రమా సమాంతర చతుర్భుజమా అన్న దగ్గర ఉంది. ఇంకా మీరు మిగతా చెక్ చేయక్కర్లేదు. ఎందుకు, ఆటోమేటిక్గా సిడి విలువ ఎంత వస్తుంది అంటే మీరు కనుక్కుంటే వాడిచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇది √18 రావాలి. అంటే ఈ రెండు సమానం. అలాగే ఏడి విలువ కూడా ఖచ్చితంగా కనుక్కుంటే ఎంత రావాలి మీకు, ఖచ్చితంగా 7 విలువ అనేది బీసీ ఎంత ఉంది అంతే రావాలి. బీసీ ఎంత ఉంది, 72. ఎందుకు, సమాంతర చతుర్భుజంలోని ఎదుర్భుజాలు సమానంగా ఉంటాయి, దీర్ఘచతురస్రంలో కూడా ఎదుర్భుజాలు సమానంగానే ఉంటాయి. కాబట్టి ఇంక ఈ రెండింటి మీద మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఇక స్ట్రైట్గా మీకు రెండింటి మధ్యలో ఉంది ఆన్సర్ అనేది. ఏంటి, ఆ దీర్ఘచతురస్రమా సమాంతర చతుర్భుజం దాని మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు దేని మీద చెక్ చేసుకోవాలి, కర్ణాల పొడవులు. ముందు కర్ణాల పొడవులు కట్టండి. కర్ణాల పొడవు ఏంటి, ఏసీ. కర్ణం అంటే మొదటి ఏసీ కదా, ఇక ఏసీ కట్టి చూస్తున్నాం. ఏసీ కడితే ఏసీ విలువ ఎంత అవుతుంది, ఇక్కడ ఏసీ బిందువులు ఏంటంటే చూసుకోండి. ఏసీ ఇది ఏ, ఇగో ఇది సి, అంతే కదా. ఇది x1 y1 అనుకుంటే ఇది x2 y2. ఇప్పుడు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ఇది -1 -8 అంటే -9 హోల్ స్క్వేర్, అంతేనా. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 1, y1 ఏమో 4. 1 - 4 అంటే -3. ఇప్పుడు చూడండి, -9 హోల్ స్క్వేర్ అయినా 9 హోల్ స్క్వేర్ అయినా ఆన్సర్ +81 కదా. ఓకే, ఇది 81. అలాగే -3 హోల్ స్క్వేర్ అంటే 9. 81 9 ఎంత అవుతుంది, 90 అవుతుందా లేదా. కాబట్టి రూట్ లోపల 90. ఇంకా సింప్లిఫై చేయకండి. వాల్యూ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ సమానం అవుతుందా లేదా చెక్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. అలాగే బీడీ, రెండో కారణం ఏంటి, బీడీయే కదా. ఇగో ఇలాగా బీడీ విలువ కావాలంటే ఏంటి, బీడీ పాయింట్లు ఏంటంటే బీడీ పాయింట్ల మధ్య డిస్టెన్సే కదా. బీడీ పాయింట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. x1 y1 x2 y2. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ x2 మైనస్ x1 అంటే 2 - 5. 2 - 5 అంటే -3 స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, -2 -7 అంతేనా. ఇగో ఇది బి, ఇది డి, ఇది y2, ఇది y1 అంటే -2 -7 అంతే కదా. y2 అనేది -2, y1 అనేది 7 అంటే -2 -7 అంటే -9 హోల్ స్క్వేర్. చూడండి, -9 హోల్ స్క్వేర్ ఉంది, -3 హోల్ స్క్వేర్ ఉంది. మళ్ళీ ఆన్సర్ ఏంటి రావాలి, అయితే √90 కదా రావాలి. దీన్ని బట్టి ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి, ఏసీబీడీలు ఓకే సమానంగా ఉన్నాయి. ఏసీబీడీలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అంటే కర్ణాలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎదుటి భుజాలు సమానమయ్యి ఓకే కర్ణాలు అసమానమైతే అది సమాంతర చతుర్భుజం. మరి కర్ణాలు సమానం అంటే ఏంటి అయిపోవాలి, ఇగో కర్ణాలు సమానమైతే అదేమవ్వాలి, దీర్ఘచతురస్రం అవ్వాలి. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, దీర్ఘచతురస్రం. సో యువర్ ఆన్సర్ ఈస్ రెక్టాంగిల్. దీస్ వర్టిసెస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రెక్టాంగిల్స్. దీస్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ రెక్టాంగిల్. సో కాబట్టి ఇంకో లెక్క చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 - 2 7 6 -1 2
-5 -6లు ఈ క్రింది వాళ్ళలో దేని యొక్క శీర్షాలు. ఇక్కడ కూడా ముందు ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్స్లో పొరపాటున ట్రెపీజియం కానీ లేదా ఏదైనా అక్రమాకార చతుర్భుజం కానీ ఇచ్చాడు అనుకోండి, మనం లెక్క చేసేది పెరిగిపోతుంది. ఎందుకంటే భుజాలు అన్నిటి పొడవులో కనుక్కుని తీరాలి అప్పుడు. కానీ ఇక్కడ ముందు ఏంటి ఇచ్చాడు చూసుకుందాం. రాంబస్, చతురస్రం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం అంటే ఈ 4టిని ఇచ్చాడు. అంటే ఇందులో మనకి ముందు ఆప్షన్స్ పరంగా చూసుకోవాల్సింది ఏంటంటే చతురస్రం మరియు రాంబస్ ఈ రెండిట్లో భుజాలు అన్నీ సమానంగా ఉంటాయి. ముఖ్యంగా పక్క భుజాలు సమానంగా ఉంటాయి. పక్క భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే దీర్ఘచతురస్రం, చతురస్రం ఎదురు భుజాలు మాత్రం సమానంగా ఉంటాయి. అంటే పక్క భుజాలు సమానంగా ఉండవు. అంటే ఏబి బీసీకి సమానం అవ్వదు, అలాగే ఏడీకి సమానం అవ్వదు. ఏబి అనేది సిడికి మాత్రం సమానం అవుతుంది. ఏబి అనేది దీనికి సమానం అవుతుంది కాదు, దీనికి సమానం కాదు. అంటే పక్క భుజాలు చెక్ చేసుకుంటే ముందు సరిపోయినట్టే కదా, ఇంక ఇన్ని అవసరమే లేదు. ఏబి వెంటనే బీసీ చెక్ చేస్తే చాలు. సరే, ఇక్కడే నేను రాసేస్తున్నాను చూడండి. ముందు పాయింట్స్ రాస్తున్నాను. ఏంటవి? 3 - 2ని ఏ అందాం. ఏ అంటే 3, -2, అలాగే బి 7, 6, అలాగే సి ఓకే -1, 2, అలాగే డి -5, -6. ఓకే, ఇలా మనకు బిందువులు ఇచ్చాం 4. ఇప్పుడు దీనిలో ఒకవేళ చతుర్భుజం గీస్తే ఏ విధంగా వస్తుంది? మామూలుగా ఏదో చిన్న చతుర్భుజం ఇలా గీస్తున్నాను. ఇది ఏబిసిడి ఇలాగే ఉండాలి కదా. అంటే మొట్టమొదటి మనం ఏం చూడాలి? ఇచ్చిన వాటిలోని మనం 4 ఆప్షన్లు ఏదో ఒకటి, ఈ 4 ఇచ్చాడు ఆప్షన్స్లోని. కాబట్టి పక్క భుజాలు సమానం అయితే గనక ఈ 2 అవుతాయని, పక్క భుజాలు సమానం కాకపోతే ఈ 2 అవుతాయని మనం అనుమానించవచ్చు. అంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవునా? అంటే పక్క భుజాలు 2 చెక్ చేసేయండి చాలు, మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆప్షన్స్లో ఈ 4 ఉన్నాయి కనుక. ఇది కాకుండా వేరే అక్రమాకార చతుర్భుజం ఇచ్చుంటే మొత్తం అన్ని భుజాల పొడవులో చెక్ చేయాలి. అర్థమైందా లేదా? రాంబస్కి సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, రాంబస్ చతురస్రాల మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆసన్న భుజాలు మీన్స్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటే ఆ నాలుగిట్లో మరి బయట చతుర్భుజాలతో పోల్చట్లేదు, వేరే చతుర్భుజాలతో పోల్చకుండా వీటిలోనే కంపారిజన్ చేస్తే పక్క భుజాలు, ఇగో పక్క భుజాలు సమానమై అనుకోండి. ఈ 2 సమానం, ఈ 2 సమానం, ఈ 2 సమానం, ఈ 2 సమానం, ఇలా సమానం అయితే అది రాంబస్ కానీ చతురస్రం కానీ అయిపోయి తీరాలి. ఆప్షన్స్లో పక్క భుజాలు సమానం కాలేదనుకోండి, అది సమాంతర చతుర్భుజం కానీ దీర్ఘచతురస్రం కానీ అయి తీరాలి. అంతే, ఆ మాత్రం చెక్ చేస్తే చాలు, మరి మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఒకసారి చూడండి, మనం మొట్టమొదటి కనుక్కోవాల్సిన ఏంటి? భుజం ఏబి కనుక్కోండి. ఏబి విలువ ఎంత అవుతుంది? ఇక ఏ మరియు బీల మధ్య దూరమే కదా, x1 y1 x2 y2 అంటే స్క్వేర్ రూట్లో x2 - x1 హోల్ స్క్వేర్. చూడండి, x2 అంటే 7 కదా, x1 అంటే 3 కదా, 7 - 3 అంటే x2 - x1. 7 - 3 ఎంత? 4 స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్. అలాగే y2 - y1 అంటే 6 -2 అంటే +2 కదా, అంటే 6 + 2 ఎంత? 8 స్క్వేర్. మనకి ఎంత అవుతుంది దీని విలువ? 4 స్క్వేర్ అంటే 16, 8 స్క్వేర్ అంటే 64. అంతేనా? 64 16 ఎంత? √80. అంతేనా? √80. క్లియర్? ఓకే. అలాగే నెక్స్ట్ ఏబి కనుక్కున్నాం. ఇప్పుడు బీసీ కనుక్కుంటాం. బీసీ కదా దాని పక్క భుజం. చూడండి, దీని పక్క భుజం ఏంటవుతుంది? బీసీ కదా. సో కాబట్టి బీసీ కనుక్కోండి. బీసీ కనుక్కుంటే బీసీ విలువ ఎంత? ఇగో బీకి సికి మధ్య దూరం అంటే x1 y1 x2 y2. అప్పుడు x2 - x1 హోల్ స్క్వేర్ -1 -7 అంటే -8 హోల్ స్క్వేర్. అలాగే y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 2 - 6. y2 అనేది 2, y1 అనేది 6. y2 - y1 అంటే 2 - 6 అంటే ఎంత? -4 స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, -8కి -4కి స్క్వేర్లు ఉన్నాయి అంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది అంటే రిజల్ట్ ప్లస్ అవుతుంది. అంటే -8 స్క్వేర్ అయినా 8 స్క్వేర్ అయినా ఒకటే, 64. ఇది 64, ఇదెంత? 4 స్క్వేర్ మళ్ళీ 16. ఎందుకు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. 8 స్క్వేర్ అయినా -8 స్క్వేర్ అయినా అర్థం అదే, 4 స్క్వేర్ అయినా -4 స్క్వేర్ అయినా అర్థం అదే. అంటే ఈ రెండింటి మొత్తం కూడా ఎంత వస్తుంది? √80 వస్తుంది. అంతే కదా. అంటే ఇది కూడా 24 16, 64 16 ఎంత? 80. లేకపోతే ఈ 2 సేమ్ వాల్యూసే లోపల వచ్చాయి కాబట్టి 80. ఇప్పుడు మీకు ఏమర్థమైపోయింది? ఈ పక్క భుజాలు 2 ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఇచ్చిన ఆప్షన్స్ 4 ఆ 4 పక్క భుజాలు సమానంగా ఉన్నవి 2 ఉన్నాయి, పక్క భుజాలు సమానంగా లేనివి 2 ఉన్నాయి. సమానంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఇంక ఇవి 2 క్యాన్సిల్ అయిపోయి అంటే ఈ 2 కావు.
అంతేనా? పక్క భుజాలు అనేవి దీర్ఘచతురస్రంలో కానీ సమాంతర చతుర్భుజంలో కానీ సమానంగా ఉంటాయా అంటే అడ్జసెంట్ సైడ్స్ అనేవి ప్యారలగ్రామ్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఈక్వల్గా ఉండవు. సో కాబట్టి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఏంటంటే ఆ 2 ఆప్షన్స్ మనకి దీర్ఘచతురస్రం కాదు, సమాంతర చతుర్భుజం కాదు, అంటే రెక్టాంగిల్ కాదు, ప్యారలగ్రామ్ కాదు. ఇంకా మిగిలిన వాటిలో స్క్వేర్ రాంబస్ మధ్యలో ఉంది మ్యాటర్. స్క్వేర్ రాంబస్ మధ్యలో మ్యాటర్ ఉండేటప్పుడు మీరు దాన్ని ఎలాగా సెటిల్ చేస్తారంటే ఒకసారి చూడండి. డయాగ్నల్స్ అంతేనా? అన్ని ప్రాపర్టీస్ స్క్వేర్ రాంబస్కి ఇంచుమించు ఒకలాగా ఉన్నాయి. డయాగ్నల్స్కి అంటే కర్ణాలకు సంబంధించి, అలాగే భుజాలకు సంబంధించి, కోణాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడలేదు, మనకు అవసరం లేదు. అయితే ఇప్పుడు ఒకే ఒక డిఫరెన్షియేట్ చేయడం ఏంటి, రాంబస్లో కర్ణాలు సమానంగా ఉండవు, అలాగే చతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి. ఇదే తేడా, ఇంక మిగతావన్నీ సేమ్ కదా. అయితే కర్ణాలు కట్టేయండి. కర్ణాలు ఏంటి? ఏసీ. ఏసీ విలువ ఎంత అవుతుంది? ఇగో చూడండి, ఇది ఏ, ఇది సి, అంతేనా? ఇగో ఏ సి, x1 y1 x2 y2. రూట్ అంటే ఏసీ విలువ ఎంత అవుతుంది? రూట్ x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటే -1, x1 అంటే 3, -1 - 3 -4 హోల్ స్క్వేర్. అలాగే y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటే 2, y1 అంటే -2. 2 -2 2 + 2 అవుతుంది అంటే 4 స్క్వేర్. ఓకే, సో కాబట్టి -4 స్క్వేర్ అన్న 16, 4 స్క్వేర్ అన్న 16. అంటే ఇదో 16, ఇదో 16, 16 కలిపితే ఎంత అయింది? 32. సింప్లిఫై చేయొద్దు, మనకి ఇక్కడ వాల్యూ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ అంటే ఏసీ విలువ కట్టేసాం. ఇంకా బీడీ విలువ. బీడీ కదా ఇంకో కర్ణం, రెండో కర్ణం బీడీ. అంటే బీడీ విలువ కట్టండి. బీడీ విలువ ఎంత అవుతుంది అంటే బి ఏది డి ఏది, ఇవ ఈ పాయింట్ ఈ పాయింట్. బీకి డీకి మధ్య కట్టాలంటే x1 y1 x2 y2. అంటే బీడీ విలువ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ x2 - x1 అంటే ఎంత? x2 అనేది -5, x1 అనేది 7, -5 -7 అంటే ఎంత అవుతుంది? -12 కదా. -5 -7 -12 హోల్ స్క్వేర్. అలాగే y2 - y1 అంటే -6 అనేది y2, 6 అనేది y1, -6 అది కూడా ఎంత? -12. మీకు క్లియర్ కట్గా అర్థమైపోవాలి. వాల్యూ అయితే 32 రాదు, ఎక్కువే వస్తుంది కదా. సమానం కాదని కదా అర్థం. సరే వాల్యూ చేసేద్దాం, చేయడానికి ఏముంది కానీ. అంటే 12 స్క్వేర్ -12 స్క్వేర్ అన్నా +12 స్క్వేర్ అన్నా 144 ఆన్సర్. 144 ఎన్ని వచ్చాయి? 144 288. అంటే మనకి 288 అని దీని వాల్యూ అయింది, అంతేనా? అంటే ఇప్పుడు ఏసీ అనేది 32 ఉంది, బీడీ అనేది ఎంత ఉంది? √280 ఉంటుంది. అంటే ఏసీ బీడీ అనే కర్ణాలు సమానంగా ఉన్నాయా అంటే ఏసీ ≠ బీడీ. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్లోని దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజం ఎలా కానే కాదు, వదిలేండి అది. ఇక మిగిలినవి ఏంటున్నాయి? చతురస్రం రాంబస్లో మనకు కావాలి. చతురస్రానికి రాంబస్కి ఉన్న తేడా ఏంటి? చతురస్రంలో కర్ణాలు అనేవి సమాన పొడవులుగా ఉంటాయి, అలాగే రాంబస్లో కర్ణాల పొడవు సమానంగా ఉండదు. లెంగ్త్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్ కదా. సో కాబట్టి అన్ఈక్వల్ లెన్స్ వచ్చాయి కాబట్టి ఇది కంపల్సరీ ఏంటి ఆప్షన్ అయిపోవాలి? మనకి రాంబస్ అయిపోవాలి. అర్థమైందా లేదా? సో కాబట్టి మీకు కేవలం డిస్టెన్స్ ఫార్ములా ఉండుంటే మీరు చేసేవాళ్ళ చేయలేరు. మీకేంటి తెలియాలి? రేఖా గణితం 9th స్టాండర్డ్ 8th స్టాండర్డ్లో నేర్చుకున్న రేఖా గణితం అంటే ప్యూర్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ ఖచ్చితంగా వస్తేనే ఈ ప్రాపర్టీస్ పట్టుకుని ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా చెక్ చేస్తున్నాం, అంతేగాని ఇక్కడ చేసేదేం లేదు కొత్తగా, రైట్. సో కాబట్టి ఆప్షన్స్ బట్టి ఎలిమినేట్ చేయడానికి ఈ అవకాశాలు అయితే మనకు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆప్షన్స్ బట్టి ఎలిమినేట్ చేయడానికి కూడా అవకాశం మనకు కుదరకపోవచ్చు. అలాంటివి ఏంటనేది మరొక బిట్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు ఇది ఏంటంటే 2 - 2 8 4 5 7 -1 1 -1 1 లు ఈ క్రింది వాన్లో దేని యొక్క శీర్షాలు? ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ బట్టి మన ఆలోచన విధానం మార్చాలి. ఎందుకంటే నార్మల్గా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ రాసేటప్పుడు మీరు అడిగిన దానికి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడో ఆప్షన్స్ని బట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చొచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చేయాల్సిన అవసరాలు ఉండవు, కొన్ని సందర్భాల్లో అన్నీ చేయాల్సి వస్తుంది. ఇది ఏ రకంగా చెందిందో చూద్దాం.
ఇప్పుడు చతురస్రం, దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం, ఇంతవరకు ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ సమద్విబాహు ట్రెపీజియం ఇచ్చాడు. సమద్విబాహు ట్రెపీజియం అంటే అర్థం ఏంటంటే, ట్రెపీజియం తెలుసు కదా అందరికీను. ట్రెపీజియం అంటే అర్థం ఏంటి? సమలంబ చతుర్భుజం. సో ట్రెపీజియం అంటే మనకు ఒక చతుర్భుజంలో అంటే ఒక క్వాడ్రిలేటర్లో ఒక జత ఎదురు భుజాలు సమాంతరం అయితే చాలు, దాన్ని ట్రెపీజియం అంటాం. ఇందులో అసమాంతర భుజాలు ఉన్నాయి కదా, నాన్ ప్యారలల్ సైడ్స్, అవి గనక పొడవులు సమానం అయ్యి అనుకోండి, దాన్ని సమద్విబాహు ట్రెపీజియం అంటాం. అర్థమైంది కదా, సమద్విబాహు ట్రెపీజియం అంటాం. ఇది అవుతుందా అని అడిగాడు. అయితే సమద్విబాహు ట్రెపీజియంలోని భుజాల సమానత్వం ఏముండదు, కానీ ఇప్పుడు ఏబిసిడిలోని ఏబిసిడీలు సమానం కాదు, రైట్? ఏబిసిడీలు సమానం కాదు. ఏసీబీడీలు మాత్రం సమానంగా ఉంటాయి. సమద్విఖండనం చేసుకోవు. అర్థందా? అంటే కర్ణాలు సమానంగా ఉంటాయి, అసమాంతర భుజాలు నాన్ ప్యారలల్ సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి. ఓకే, రెండు సమానత్వాలు ఇందులో ఉంటాయి. అంటే ఇది ఒకటి ఇచ్చాడు. దీన్ని బట్టి ఇప్పుడు మనకేంటి, నాలుగు భుజాలు సమానం అయితే కాదు కదా, ఇక్కడ ఎదురు భుజాలు కూడా సమానం అని చెప్పలేకపోతున్నాం కదా. ఈ రెండు ఎదురు భుజాలు సమానం, కానీ ఈ రెండు ఎదురు భుజాలు సమానం అవుతున్నాయేంటి? లేదు. అంటే ఇది ఒక అక్రమాకారం అని చెప్పొచ్చా లేదా? అక్రమాకారంగా ఉన్నదాన్ని కూడా ఆప్షన్లో పెట్టాడు. అంటే ఇంతవరకు ఏంటంటే మనకు ఆప్షన్లో సమాంతర చతుర్భుజం, చతురస్రం ఇవే ఉండడం వల్ల సమాంతర చతుర్భుజం, చతురస్రం, ఇంకా రాంబస్, ఇంకా దీర్ఘచతురస్రం ఇవే ఉన్నాయి కాబట్టి మనకి పక్క భుజాలు రెండు చెక్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు సమద్విబాహు ట్రెపీజియంలో కూడా పక్క భుజాలు రెండు అసమానంగా ఉన్నాయి. అంత మాత్రం రెండు జతల ఎదురు భుజాలు సమానం అవ్వట్లేదు కదా. అంటే ఇక్కడ భుజాలన్నింటినీ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అది కంపల్సరీ. ఓకే, సో కాబట్టి అక్కడ మీరు జాగ్రత్త చూసుకోవాలి. అందుకోసం ఈ లెక్కలో ఆప్షన్ మార్చి ఇచ్చాను. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఇక్కడ మనకి A2-2, అలాగే B 8,4, అలాగే C 5,7, అలాగే D -1,1. ఇప్పుడు మీకుండే కన్ఫ్యూజన్ వల్ల ఏంటి అంటే పక్క భుజాలు సమానం కాకపోతే చాలు, ఇది ఇది సమాంతర చతుర్భుజం అయిపోతుందని చెప్పడం లేదు. ఎందుకంటే పక్క భుజాలు సమానం కాకపోతే సమద్విబాహు ట్రెపీజియం కూడా అయిపోవచ్చు. కానీ సమద్విబాహు ట్రెపీజియంలో పక్క భుజాలు మాత్రమే కాదు, ఒక జత ఎదురు భుజాలు కూడా సమానంగా ఉండవు. అంటే అన్ని భుజాలు చేసి చూడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆప్షన్లో ఒకటి డిఫరెంట్ తెగ నుంచి ఇచ్చాడు కాబట్టి ఒకసారి చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేటర్ ఎలాగ ఉందనుకుంటే ఏబిసిడి ఇదే కదా. ముందు అన్ని భుజాల లెంత్లు ఫైండ్ చేద్దాం. ఏబి ఎంత? ఏబీల మధ్య దూరం x1 y1 x2 y2. అంటే ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 8 - 2 అంతేనా. 8 - 2 అంటే ఎంత? 6 స్క్వేర్. అలాగే 4 - -2 y2 - y1 అంటే 4 - 2 మళ్ళీ 6 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 రెండు కలిపితే ఎంత? 72. ఓకే, ఏబీ విలువ అయిపోయింది. ఓకే, ఇది కట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి రండి, బీసీ విలువ. ఓకే, బీసీ విలువకి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది మనకి? బీసీ విలువకి వచ్చేటప్పటికి మనకి ఎంత అవుతుందంటే, బీసీల మధ్య దూరం కదా, x1 y1 x2 y2 అండర్ స్క్వేర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ 5 - 8 అంటే ఎంత? -3 హోల్ స్క్వేర్. అలాగే ఓకే 7 - 4 అంటే 3 స్క్వేర్ అంతేనా. 5 - 8 అంటే -3, 7 - 4 అంటే 3. -3 స్క్వేర్ అన్న 9, 3 స్క్వేర్ అన్న 9. ఎన్ని 9లు? 2 9లు అంటే 18. మీకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఇది ఇప్పుడు దీనిలోంచి ఎలిమినేట్ అయిపోయే ఆప్షన్ ఏంటి? ఏబిబిసిలు అయితే సమానంగా లేవు, అంటే పక్క భుజాలు అయితే సమానంగా లేవు. ఏ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది? చతురస్రం. ఓకే, రాంబస్ ఎలాగా లేదు ఆప్షన్స్లో, కాబట్టి చతురస్రం అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మూడింటి మధ్య ఛాన్స్ ఉంది. ఈ మూడు ఏంటేంటి? దీర్ఘచతురస్రం అవ్వచ్చు, సమాంతర చతుర్భుజం అవ్వచ్చు, సమద్విబాహు ట్రెపీజియం అవ్వచ్చు. అయితే సమాంతర చతుర్భుజానికి మరియు దీర్ఘచతురస్రానికి కామన్ ప్రాపర్టీ ఏంటంటే పక్క భుజాలు సమానంగా ఉండవు, కానీ ఎదుటి భుజాలు రెండు సమానంగా ఉంటాయి. ఈ భుజాలు సమానంగా ఉంటాయి, ఈ భుజాలు సమానంగా ఉంటాయి. కానీ ట్రెపీజియంకి వచ్చేటప్పటికి, అంటే సమద్విబాహు ట్రెపీజియంకి వచ్చేటప్పటికి, దాన్ని తెలుగులో సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని కూడా అంటారు. సమద్విబాహు ట్రెపీజియంకి వచ్చేటప్పటికి నాన్ ప్యారలల్ సైడ్స్ అయితే ఈక్వల్గా ఉంటాయి, కానీ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉండవుగా. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండింటి ప్రాపర్టీలో మళ్ళీ డిఫరెన్స్లు వచ్చాయి.
అర్థమైందా లేదు? ఎదురుభుజాలు సమానంగా ఉంటాయని చెప్పలేము ఇప్పుడు. ఏమో ఒక చేత ఎదురుభుజాలు సమానంగా ఉండకపోవచ్చు, ఒక చేత ఎదురుభుజాలు సమానంగా ఉండొచ్చు, పక్కపక్క ఏవి సమానంగా ఉండవు. కాబట్టి అన్నీ కట్టాల్సిందే. సో కాబట్టి బీసీ తర్వాత ఏంటి కడతాం? సిడి. సిడి కట్టేటప్పుడు మనకి ఏమవుతుంది? సిడి విలువ ఎంత? సిడి అంటే ఎంత అవుతుంది? ఇది x1y1, ఇది x2y2. x2 మైనస్ x1, x2 మైనస్ x1 అంటే -5 -1, అదే -1 -5 అంటే ఎంత? -6 హోల్ స్క్వేరు. అలాగే y2 మైనస్ y1 అంటే 1 -7 అంటే -6 హోల్ స్క్వేర్. ఓకే, -6 స్క్వేర్ అన్న 36, -6 స్క్వేర్ 36 అంటే మళ్ళీ అంతే √72. ఇది ఎందుకు మనకు సమానం వచ్చినట్టే కనిపిస్తుంది, ఎందుకంటే ఏబి ఇగో ఈ రెండు సమానం వచ్చేసాయి అంటే ఆటోమేటిక్ ఇది సమానం అని చెప్పచ్చు. బట్ ఎందుకైనా ఒకసారి కట్టేస్తున్నాను. ఏంటది? ఏడి. ఏడి కట్టాలంటే ఏంటి? ఇగో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే x1y1, x2y2. x2 మైనస్ x1 అంటే ఎంత? -1 -2 అంటే ఎంత? -3. y2 మైనస్ y1 మైనస్ ఆఫ్ -2 అంటే +2 అంటే 1 + 2 అంటే ఎంత అవుతుంది? 1 మైనస్ ఆఫ్ -2 అంటే 1 + 2 అంటే ఎంత? 3 స్క్వేర్ అంటే 9 ఎంత? 18. ఓకే, ఇంకా మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే ఈ రెండు ఎదురుభుజాలు సమానం అయిపోయి ABCD ఇగో, అలాగే ADBCలు సమానం అయిపోయి. మనం ఇలా ఈ రెండు కూడా చెక్ చేయడానికి గల కారణం ఏంటంటే పక్క సమానం కాదు అని చెప్తే సరిపోలేదు, ఎందుకంటే సమద్విబాహు ట్రిపిజన్లో కూడా అది జరుగుతుంది. సమద్విబాహు ట్రిపిజన్లో అన్ని భుజాలు సమానం కాదు, ఒక్క జత ఎదురుభుజాలు మాత్రం సమానం, అదే నాన్ ప్యారలల్ సైడ్స్ మాత్రం ఈక్వల్ కాబట్టి చెక్ చేసాం. సరే, చెక్ చేసినందుకు మనకి ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం అయిపోయినట్టే కదా. ఎదురెదురు భుజాలు సమానం అయిపోయి అంటే అర్థం ఏంటి? ఇది ఇందులోని సమద్విబాహు ట్రిపిజన్ ఇంకా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు? సమద్విబాహు ట్రిపిజన్ తలకు లక్షణం ఏంటి? ఇగో ఒక జత నాన్ ప్యారలల్ సైడ్స్ మాత్రమే సమానం. ఇది సమానం అవుతాయంటే ఇది సమానం కాదు, ఇది ఒక పొడవు ఉంటే ఇది వేరే పొడవు ఉంటుంది కదా, ఇది వేరు ఇది వేరు, కాబట్టి ఇది కాదు, ఇది ఎలిమినేట్, ఫినిష్. అంటే ఇప్పుడు మనకి ఏ ఆప్షన్స్ మధ్యలో ఆన్సర్ ఉంది? ఈ రెండింటి మధ్యలో ఏంటి అవ్వచ్చు? సమాంతర చతుర్భుజం, దీర్ఘచతురస్రం. మళ్ళీ ఈ రెండింటికి మధ్య తేడా ఎక్కడ వస్తుంది? భుజాల విషయంలో తేడా రాదు, రెండు ఒకలాంటివే. రెండిట్లోని ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురుభుజాలు సమానంగా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కానీ కర్ణాల్లో భేదిస్తుంది. కాబట్టి కర్ణాలు ముందు కట్టండి. కర్ణాలు ఎంత అవుతుంది? ఏసీ. ఏసీ అంటే ఇది ఇగో, ఇది ఏ, ఇది సి. ఏసీల మధ్య దూరం కదా, x1y1, x2y2. x2 అంటే ఎంత? 5. x1 ఎంత? 2. 5 - 2 అంటే ఎంత? 3. 5 - 2 3 స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 7. y2 7, y1 ఏమో -2. 7 మైనస్ ఆఫ్ -2, 7 + 2 అంటే 9 అంటే స్క్వేర్ రూట్లో 9 స్క్వేర్ అంటే ఇది ఎంత? ఇది 9, 3 స్క్వేర్ 9, ఇది ఎంత? 81. 9, 81 కలిపితే ఎంత అవుతుంది? 90. అంతేనా? రూట్లో 90. ఓకే, ఒక కర్ణం కట్టేసాం. ఏంటది? ఏసీ. ఇప్పుడు బీడీ విలువ చూసుకుందాం. బీడీ విలువ ఏంటవుతుంది? బీడీ విలువ ఈక్వల్ టు, చూడండి బీడీలు ఏంటంటే బి అనే పాయింట్ ఇది, డి అనే పాయింట్ ఇది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కట్టవే కదా. అంటే ఇదేంటి? x1y1, ఇది x2y2. ఇప్పుడు x2 మైనస్ x1 అంటే ఎంత? x2 అనేది -1, x1 అనేది 8. -1 - 8 కలిపితే -9 హోల్ స్క్వేర్. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటే 1, y1 అంటే 4. 1 - 4 అంటే ఎంత? -3 ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ లోపల. ఇప్పుడు చెప్పండి, -9 హోల్ స్క్వేర్ అన్నా మనకి స్క్వేర్ ఉంది కాబట్టి పవర్లోని ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఇది వచ్చేది పాజిటివ్ వాల్యూ. -9 స్క్వేర్ అన్నా 81, +9 స్క్వేర్ అన్నా 81 అంటే ఇది 81, ఇదంతా మళ్ళీ 9. ఇదే కదా వాల్యూలు, మనకి ఏం తేడా వచ్చింది? ఇదే వచ్చింది కాబట్టి ఎంత? 81, 9 కలిపితే 90. అంటే మనకి ఏసీ బీడీ రెండు కర్ణాలు ఎలా ఉన్నాయి? రెండు విలువలు సమానంగా ఉన్నాయి లేదా అంటే ఏసీ ఈక్వల్ టు బీడీ. ఏసీ విలువ బీడీకి సమానంగా ఉంది అంటే కర్ణాలు రెండు సమానం. ఇప్పుడు ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి ఓకే, ఇలా సమానంగా ఉండి కర్ణాలు కూడా సమానం అయిపోయి అనుకోండి, అది సమాంతర చతుర్భుజం కానట్టే కదా. అంటే సమాంతర చతుర్భుజం పోయినట్టే. ఎందుకు? సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉండకూడదు. అంటే సమానంగా ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇంక మిగిలింది దీర్ఘచతురస్రమే. కాబట్టి ఆన్సర్ ఏంటి?
దీర్ఘచతురస్రం. ఓకే, సో కాబట్టి ఈ విధంగా చేయాలి. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవలసిన విషయం ఏంటి అంటే, మనకి ఇలాగ చతురస్రం లేదా దీర్ఘచతురస్రం లేకపోతే లేదా సమాంతర చతుర్భుజం ఆ ఇచ్చిన శీర్షాలు దేనికి చెందుతాయి అని అడిగాడంటే, మనకు ముందు కావాల్సింది డిస్టెన్స్ ఫార్ములా కాదు. డిస్టెన్స్ ఫార్ములా ఏముంది, ఒకటే ఫార్ములా అది, రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అందులో ఏం తేడాలు లేవు. కాకపోతే మనకి వీటి ప్రాపర్టీస్ మీద గ్రిప్ కావాలి. ఈ ప్రాపర్టీస్ మీద గ్రిప్ ఉంటే మీరు ఈ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది మన 10th స్టాండర్డ్లో కానీ ఇంటర్మీడియట్లో నుండే బేసిక్ లెసన్. కోఆర్డినేట్ పాయింట్స్ గురించి ఇస్తాడు, ప్రీ రిక్విసైట్స్ అని ఇస్తాడు. అంటే మామూలుగా ఒక స్టార్టింగ్ బేసిక్స్ మీద ఒక ఎక్సర్సైజ్ ఇస్తాడు, దానిలో ఇవి ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇచ్చి ఉన్నాడు ఇది వరకు. కాబట్టి వీటి మీద కరెక్ట్ ఫోకస్ చేయండి. ఈ ప్రాపర్టీస్ తెలియాలి, డిస్టెన్స్ ఫార్ములాతో లెక్క చేస్తాం. రైట్, ఆప్షన్స్ పెట్టి ఎలాగ అప్రోచ్ చేయాలో కూడా మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలోని ఇలా త్రిభుజాల తల శీర్షాల మీద కూడా లెక్కలు చేద్దాం. సో ఇప్పటికీ ఇంతే.